వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. శైలు తండ్రిని ప్రమాదం నుంచి కాపాడిన కేశవ మాధవ్కి క్షమాపణలు చెప్పిన వరాలు. అసలు ఇదంతా ఎలా జరిగింది ఏంటి అనేది తెలుసుకోవాలి అనుకుంటే మా ఈ వీడియోని ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే మన ఫేవరెట్ సీరియల్ పొదరిల్లు సీరియల్ని మీరు ఎప్పటికప్పుడు రీచ్ అవుతూ చూడాలి అంటే ఖచ్చితంగా మన ఈ ఛానల్ని ఇక్కడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. అండ్ ఈరోజు ఎపిసోడ్లో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా జరిగిందండి. సో శైలు గురించి, అలాగే శైలు అండ్ కేశవ లవ్ స్టోరీని గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి ఇక మరి మాధవ ఎలాంటి ప్రయత్నాలు చేశాడు, అలాగే వరాలు మాధవ్కి ఎందుకు క్షమాపణలు చెప్పింది, ఇవన్నీ తెలియాలి అంటే ఈ ఎపిసోడ్ని ఎక్కడా కూడా మిస్ కాకుండా చూడండి. ఇక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మిస్ చేయకండి. ఇక అందమైన డిజైన్ గాజుల వీడియో చూపిస్తూ సీరియల్లో ఏం జరిగిందో చెప్పబోతున్నాను. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక దుర్గా నారాయణని బంధిస్తాడు కదా, బంధించేసరికి ఈ విషయం తెలుసుకున్న చక్రి అలాగే నలుగురు కొడుకులు కూడా ఇక వెంటనే వాళ్ళ నాన్నని కాపాడడానికి అని చెప్పేసి వెళ్తే ఇక అప్పుడు దుర్గా ఏమో నిన్ను చంపకుండా వదిలిపెట్టనురా నారాయణ, నిన్ను మాత్రం నేను చంపేస్తాను, నా అక్కని చంపినందుకు నిన్ను నేను వదిలిపెట్టను అది ఇది అని చెప్పేసి ఇంకా ఆ రకంగా బాగా గట్టిగా గొడవ పడుతూ అలాగే కత్తిని విసురుతాడు. ఆ కత్తిని లేపి ఇచ్చేస్తుంటే ఇంకా అప్పుడు ఒక్కసారిగా చక్రి వచ్చి ఆపి, మీరు మా నాన్నని చంపేంత ఇదే ఉంది, అసలు మా నాన్నకి మీకు ఏంటి సంబంధం, మా నాన్న మీద ఎందుకు ఇలా కత్తి దూవుతున్నారు అది ఇది అని చెప్పి అనేసరికి ఇంకా అప్పుడు తయారు వస్తుంది అక్కడికి ఈ కొడుకులతో పాటు కూడా అందరూ కలిసి వస్తారు కదా. ఇంకా రాయారు వచ్చేటప్పటికి అతనికి మీకు సంబంధం లేదని అంటావేంటి, అతను ఎవరో కాదు మీ అమ్మకి తమ్ముడు కాబట్టి మీకు మేనమామ అని చెప్పి అనేసరికి ఇంకా నలుగురు కొడుకులు కూడా షాక్ అయిపోతారు. నారాయణని విడిపిస్తారు. విడిపించిన తర్వాత ఏం జరుగుతుంది ఇక్కడ, అసలు ఎందుకు ఇది అంతా జరుగుతుంది అని చెప్పేసి మాధవ అడిగితే, మీ అమ్మని చంపేశాడు మీ నాన్న, అలాంటి మీ నాన్నని మీరు వదిలేస్తారేమో కానీ నేను వదలను, అతన్ని నరికేస్తాను అది ఇది అని చెప్పేసి ఇంకా అలా నోటుకు వచ్చినట్టు మాట్లాడుతుంటే ఇక చాలా ఆపండి, మీరేం మాట్లాడుతున్నారో మీకేమైనా అర్థం అవుతుందా, అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అంటే ఇక అప్పుడు ఒరే మాధవ వదిలేసే, నువ్వు వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం ఏమీ లేదు, నువ్వు ఇదంతా కూడా జరుగుతున్నా నువ్వేం పట్టించుకోకు, ఒక్కటి గుర్తుపెట్టుకో దుర్గా, నేను నా భార్య చనిపోయింది కరెక్టే, నేను ఒప్పుకుంటున్నాను, అయితే నా భార్యని ఎవరు చంపారు అనేది ఎవ్వరికి తెలీదు, నేను చంపానా లేదా అనే విషయాన్ని నేను ప్రూవ్ చేసుకోవడం కూడా అది నాకు ఇష్టం లేదు, కాబట్టి ఈ విషయంలో నేను ఇంకెవరి గురించి ఆలోచించదలుచుకోలేదు, అలాగే ఎవరికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అనుకోవట్లేదు, కాబట్టి ఎవరి పని వాళ్ళు చూసుకోండి, చూడు దుర్గా ఒకటి గుర్తుపెట్టుకో, ఎప్పటికన్నా నిజమైతే బయటకు రాకుండా ఉండదు, ఆ నిజం బయటకు వచ్చిన రోజున ఇక ఒక్కొక్కళ్ళకి అర్థం అవుతుంది ఎవరు ఏ తప్పు చేశారు అనేది, అప్పటిదాకా కొంచెం ఓపిక పట్టు అని చెప్పేసి అంటా ఉంటాడు. ఇక నారాయణ అయితే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదండ్రా మనం, ఇంకా వచ్చిన పని అయితే అయిపోయింది కదా అని చెప్పేసి ఇక బయటకు వెళ్ళిపోతారు. బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అప్పుడు మాధవ ఏమో అలా ఆలోచిస్తూ ఉంటే, ఇంకా ఎందురా ఆలోచిస్తున్నావు, ఇక మనం ఏ పని మీద వచ్చాము, నీకు మొక్కు తీర్చుకోవడానికి వచ్చాము, ఆ రుద్రాంబికాదేవి దయవల్ల మొక్కు బాగానే తీరిపోయింది, మన ఇంటి కోడలు దయవల్ల ఈ విషయంలో ఎటువంటి లోటు జరగకుండా అయిపోయింది, కాబట్టి ఈ విషయంలో మనం ఇంకేం ఆలోచించదలుచుకోలేదు, మనం ఉన్న దోషాలు దరిద్రాలు అన్నీ పోయినాయి, ఇక మనం ఊరు వెళ్ళిపోదామని చెప్పి అంటే సరే నాన్న ఇప్పుడే కారు తీసుకొస్తానని చక్రి ఏమో కారు తీసుకొచ్చి ఇంకా అందరూ కూడా ఇంకా ఆ విధంగా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఇంక ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇక అప్పుడే ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం అలా రిలాక్స్ అవ్వడానికి ట్రై చేస్తుంటే సురేష్ ఒకళ్ళ ద్వారా తెలుసుకుంటాడు, ఒరే మీ బావగాడు ఇంటికి వచ్చేసారు రా అని చెప్పేసి వెటకారంగా మాట్లాడేసరికి, ఎవడరా నాకు బావ అంటే, అదేరా మీ చెల్లి ప్రేమించింది కదా ఆ కేశవ ఫ్యామిలీ అంతా ఊరొచ్చేసారు అని చెప్పేసి అంటే, నిజంగానా అంటే, అవునరా నేను ఇప్పుడే చూసొస్తున్నాను అంటే ఇంకప్పుడు సురేష్ ఏం చేస్తాడంటే తన ఫ్రెండ్స్ అండ్ కొంచెం రౌడీ టైప్గా ఉంటారు కదా వాళ్ళని తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళి గొడవ చేస్తారు. కేశవని కొట్టడానికి ట్రై చేస్తుంటే చక్రి వచ్చి అడ్డుపడి, రేయ్ ఆది నా తమ్ముడి మీద చెయ్యేసావు అని అంటే అడ్డంగా నరికి పడేస్తానేమనుకుంటున్నావో అని చెప్పేసి చక్రి అడ్డం పడతాడు. ఇక ఆ మాటకి సురేష్కి ఇంకా కోపం వచ్చి, చూడు నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు, నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకన్నా అర్థమవుతుందా, నా చెల్లెల్ని వీడు నాశనం చేశాడు, అసలు నా చెల్లెలి జీవితంతో పాటు మా కుటుంబ పరువుని కూడా నాశనం చేశాడు, ఇలాంటి వాడిని అస్సలు వదిలిపెట్టకూడదు అని చెప్పేసి ఆ రకంగా మాట్లాడుతూ గొడవ పడుతూ ఉంటాడు. చూడు
జరిగిన నిజాలు తెలుసుకోకుండా నోటుకొచ్చినట్టు మాట్లాడుకో అని చెప్పేసి చక్రి అంటూ ఉంటాడు. అయినా కూడా సురేష్ ఇంక వినడు. ఇక గొడవ చేసేస్తూనే ఉంటాడు. ఇక అప్పుడు సురేష్ ఇలాగా గొడవ పడుతున్నాడు అన్న విషయం తెలుసుకున్న వరాలు, అలాగే ఇంకా శైలు వీళ్ళందరూ కూడా అయ్యో ఏంటిదంతా గొడవ చేస్తున్నాడేమో వెళ్ళి అని చెప్పేసి శైలు కూడా వస్తే ఇంకప్పుడు వరాలు అయితే కడిగి పడేసిద్ది ఇంట్లో వాళ్ళందరినీ కూడా. అసలు మీరు మనుషులేనా? నా కూతురు జీవితాన్ని నాశనం చేశారు. ఏవయ్య మాధవ, నువ్వు అసలు ఏదో పెద్ద ప్రగల్భాలు పలికావు కదా, నా కూతురు జీవితాన్ని ఇప్పుడు నాశనం చేశారు, నడి రోడ్డు మీద నుంచోబెట్టారు ఇప్పుడు మా కుటుంబాన్ని అంతటినీ కూడా, మాకంటూ విలువ లేకుండా పరువు లేకుండా చేశారు. అసలు తలెత్తుకొని తిరగాలంటేనే ఎంతో గుండె కోతగా ఉంది. నా భర్త తల కొట్టేసినట్టు అయిపోయి ఆ మనిషి పిచ్చోడుకులాగా తిరుగుతున్నాడు. అసలు నాకేం అర్థం కావట్లేదు. ఇక అసలు మీరేం చేస్తున్నారు అది ఇది అని చెప్పేసి తిడతా ఉంటుంది వరాలు. ఇక చాలు ఆపమ్మా అని అంటే, నీకేం తెలీదే, నువ్వు ఊరుకో, నువ్వు ఇంతదాకా తీసుకొచ్చావు చాలదా? ఆ కేశవగాడిని ఏం చూసి ప్రేమించావే తల్లి, మమ్మల్ని ఇలా నడి రోడ్డు మీద నుంచోబెట్టావు, ఎన్ని గొడవలు పడేలాగా చేస్తున్నావు, నీకేమన్నా అర్థమవుతుందా? ఇప్పుడు చూడు నీ అన్నయ్య కూడా ఒక రౌడీలాగా మారి ఆ రౌడీలు వేసుకొచ్చుకొని గొడవకి దిగాడు. వీళ్ళు కొట్టుకొని చస్తే నేను ఎక్కడికి వెళ్ళి సావను? పాపం మీ నాన్నేమో బెంగతో మంచం పట్టేలా ఉన్నాడు. అసలు ఏంటే శైలజ ఇదంతా కూడా నాకు అని చెప్పేసి ఏడుస్తూ ఉండేసరికి ఇంకప్పుడు శైలు ఏమో ఇంక వద్దమ్మా, వాళ్ళని ఏం తిట్టొద్దమ్మా, అసలు వాళ్ళకి సంబంధం లేదమ్మా అంటే, ఎందుకు సంబంధం లేదే, ఆ కేశవగాడు నిన్ను ఇలాగ చేయకపోయి ఉండుంటే నువ్వు తల్లివి అయ్యేదానివే కాదు కదా, నువ్వు మామూలుగా ఉండేదానివి కదా, అది ఇది అని చెప్పేసి గట్టి కేకలేసేస్తూ ఉంటుంది. ఇక చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చేస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు. అయ్యో ఏంటిది, వీళ్ళకి అసలుకే శాపం ఉంది అనుకుంటే ఇప్పుడు ఎవరో వచ్చి ఇలా గొడవ చేస్తున్నారు, వీళ్ళేదో పద్ధతి గల పిల్లలు అనుకున్నాం కానీ ఇలాంటి వాళ్ళు అని చెప్పేసి ఇంకా ఆ రకంగా మాట్లాడుకుంటూ ఉంటే ఇంక వీళ్ళందరినీ ఇంకా రోడ్డుకు వచ్చేసారు కదా, ఇంకా పరువు తక్కువగా బాధపడుతూ ఉంటాడు మాధవ. ఇక అప్పుడే ఇంకా కేశవ అయితే, ఇక చాలు ఆపుతారా, మీకు ఎన్నిసార్లు చెప్పాలి, జరిగిన నిజాలు తెలుసుకోకుండా మీ నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంటే ఇక్కడ చూస్తూ కూర్చున్న వాళ్ళు ఎవరు లేరు అని చెప్పేసి కేశవ గొడవ పడుతుంటే ఇక అప్పుడు మాధవ వెనక్కి లాగేస్తాడు. ఏంట్రా తప్పు చేసింది మనం అయితే వాళ్ళ మీద అరుస్తున్నావు నువ్వు, అది ఇది అని చెప్పేసి ఇంకా తిడతాడు. తిట్టేసరికి వద్దండి ప్లీజ్ కేశవని ఎవరు ఏమనొద్దండి అని చెప్పి అంటుంటే ఇక శైలజ అలా అంటది. ఇక ఆ మాటకి వరాలకి ఇంకా కోపం వచ్చేసి, వసే నీకు అసలు మనసు అనేది ఉందా, నీ గురించి మేము ఇంతమంది ఇంతలా బాధపడుతుంటే నువ్వు మాత్రం ఇప్పటికీ కూడా కేశవాన్ని ఏమనొద్దు అంటున్నావు, ఏం మత్తు పెట్టాడే నీకు, ఏం మాయ చేశాడే, ఏం మందు పెట్టాడే ఆడు నీకు, అది ఇది అని చెప్పేసి నోటుకొచ్చినట్టు తిడతా ఉంటుంది. అమ్మ ఇంకా చాలు ఆపుతావా అని చెప్పేసి శైలు గట్టిగా అరిసిద్ది. ఇక అప్పుడు ఆ మాటకి అందరూ కూడా ఆగిపోతారు. అందరూ ఆగిపోయి షాక్లో అలా ఉండి చూస్తూ ఉంటారు. అమ్మ నీకు నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, ఆ నోటిని కాస్త అదుపులో పెట్టుకుని మాట్లాడు అని, ఇలా వీళ్లతో ఎందుకు ఇలాగ నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు, అప్పుడు నా అంతటి నేనే ఈ కేశవగడికి ప్రపోజ్ చేశాను, నేనే ప్రేమించమని వెంటపడ్డాను, నేనే వీడిని ఎంతగానో బాధ పెట్టాను, అయినా కూడా అప్పటికి కూడా వీడు ఆడపిల్లలంటే దూరంగానే ఉండేవాడు, కానీ నేనే బలవంతం చేసి మరీ వాడిని ప్రేమలోకి దించాను, వాడు నన్ను ప్రేమించుకునేలాగా చేశాను. ఆ తర్వాత ఈ విషయం ఇంట్లో తెలిసినా కూడా నేను అప్పటికే చెప్పాను వీడికి దానికి ఏ సంబంధం లేదు అని చెప్పి. అప్పుడు కూడా మీరు కుటుంబం కూడా ఈ కుటుంబం మీద పడి నానా రభస చేశారు. ఈడైతే అసలు ఇంట్లోకి వచ్చేసి వీళ్ళని కొట్టని కూడా కొట్టాడు, ఇలాంటి వాడిని కుక్కను కొట్టినట్టు కొట్టాలి అని చెప్పేసి ఇంకా సురేష్ గురించి చెప్తా ఉంటుంది శైలు. వసే నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు, నీకేమైనా అర్థమవుతుందా అంటే, అమ్మా నేను మాట్లాడే వరకు నువ్వు మాట్లాడావంటే నేను అస్సలు ఊరుకోను అని చెప్పేసి గట్టిగా అంటది శైలు. ఇక ఆ మాటకి సైలెంట్ అయిపోతుంది వరాలు. ఇక అప్పుడు చెప్తుంది, ఆ తర్వాత కూడా నేను ఎంతో ప్రాధేయపడ్డాను, నాకు పెళ్ళొద్దు, నేను చేసుకుంటే కేశవనే చేసుకుంటాను అని, వాడు నన్ను బాగా చూసుకుంటాడు, బాగా ప్రేమిస్తాడు అని చెప్పాను, మీరెవ్వరు కూడా నా మాట వినలేదు, ఏంటమ్మా పెద్ద గొప్పగా తీసుకొస్తాము సంబంధం అని చెప్పి ఎగిరారు కదా, నాకు ఒక విషయం అర్థం కాక అడుగుతున్నానమ్మా, నేను మనకన్నా ఉన్నత స్థాయిలో పెళ్లి చేయమని నేను ఎప్పుడైనా అడిగానా, లేకపోతే అంతకు మించిన డబ్బు సంపాదించేవాడిని పెళ్లి చేయమని నేను అడిగానా, నాన్నని ఏ రోజైనా నా అవసరాలకు మించి ₹1 అన్నా అడిగానా, అలాంటప్పుడు మీరు ఎందుకమ్మా నన్ను అర్థం చేసుకోలేదు, అప్పుడు నాకు కేశవ కూడా నాన్న లాంటి ఒక మనిషి అని ఎందుకు అర్థం కాదు మీకు అని చెప్పేసి, నాన్నని నేను ఎంత ఇష్టపడతానో కేశవాన్ని కూడా అంతే ఇష్టపడ్డాను, ఎందుకంటే నాన్నని నేను కేశవలో చూసుకున్నాను కాబట్టి,
నాన్న తర్వాత నాకు కేశవనేనమ్మా అన్నీ అని చెప్పేసి అలా ఏడుస్తా మాట్లాడుతుంది. ఇక ఆ మాటలన్నిటికీ కూడా కేశవ బాగా మెల్ట్ అయిపోతాడు. అలాగే మాధవ కూడా జాలి పడతాడు. అబ్బా ఈ పిల్ల ఎంత బాగా ప్రేమించింది మా తమ్ముణ్ణి అని చెప్పేసి. ఇక చక్రి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక అప్పుడు అసలు ఈ కడుపుకి వాడికి ఏ సంబంధం లేదమ్మా అని చెప్పి అంటే, ఏంటే నువ్వు మాట్లాడేది అంటే, అవునమ్మా అసలు నేను కడుపుతోనే లేను, వాడు అలా చేసి మోసం చేసే మనిషి కాదు, నేనే ఒకవేళ వాడి దగ్గరికి వెళ్ళినా కూడా వాడు దూరంగానే ఉండే మనిషి, అలాంటి వాడిని పట్టుకొని ఇందాకటి నుంచి నానా మాటలు అంటుంటే నేను చూస్తూ ఎలా ఊరుకుంటానమ్మా, దయచేసి ఇంకొక మాట కూడా కేశవ అనడానికి ఎవరు కూడా వీల్లేదు అని చెప్పి గట్టిగా అంటది. ఇక ఆ మాటకి ఏంటే నువ్వు కడుపుతో లేవా అంటే, లేను, నేను మిమ్మల్ని ఎంత ప్రాధేయపడ్డాను, ఈ రాక్షసుడేమో తీసుకెళ్లి రాక్షస వివాహం చేసినట్టు వాడి ఫ్రెండ్కి తీసుకెళ్ళి ఇచ్చి నన్ను కట్టబెట్టాలని చూశాడు, ఏదో బలి పశువుని ఇక కసాయి వాడికి ఇచ్చి పెళ్లి చేస్తున్నట్టు చేశారు మీరు, నేను ఎంత ప్రాధేయపడ్డానమ్మా, చెప్పమ్మా నేను ఎంత ప్రాధేయపడ్డాను, నేను కేశవం తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోనని, కానీ మీరేం చేశారు, నాకు బలవంతంగానే సరే పెళ్లి చేయాలని చెప్పి చూశారు, మరి అలాంటప్పుడు ఆఖరి వరకు పోరాడాను, కేశవనేమో ఊర్లో లేడు, ఒకవేళ కేశవ అలాగే ఈ నలుగురు అన్నదమ్ములు ఈ ఊర్లో ఉండుంటే ఆ పెళ్లి నుంచి నేను అప్పుడే తప్పించుకుని ఉండేదాన్ని, ఒక్క ఫోన్ చేస్తే చాలు వాళ్ళు వచ్చి నా పెళ్లిని ఆపేసేవాళ్ళు, కానీ సరైన టైంకి వాళ్ళు లేరు, అందుకే నాకేం చేయాలో అర్థం కాలేదు, అందుకే నా అంతటి నేనే ఆపాలి అంటే, మీరు ఖచ్చితంగా ఆ పెళ్లిని ఆపాలి అంటే నా చేతిలో ఉన్న ఒకే ఒక్క ఆయుధం నేను ప్రెగ్నెంట్ అని అబద్ధం చెప్పడం, అప్పటికి నేను చాలా ఆలోచించాను, ఎందుకంటే మీరు అందరూ కూడా కేశవనే తప్పు పడతారు, అలాంటి మనిషిని తప్పు పట్టడం కూడా తప్పే, కానీ ఏం చేయను, ఆఖరి నిమిషంలో నా పెళ్లిని ఆపుకోవడానికే నేను అలా చేస్తాను తప్ప దీనికి కేశవకి అసలు ఎలాంటి సంబంధం లేదు, పాపం వాడికి తెలియని కూడా తెలియదు అని చెప్పేసి కుండబద్దలు కొట్టినట్టు మొత్తం నిజం బయట ఓపెన్ చేసిద్ది. ఇక దాంతో ఇంట్లో వాళ్ళందరితో పాటు ఇంకా వరాలు అలాగే సురేష్ కూడా షాక్ అయిపోతారు. చూసావమ్మా ఈ రాక్షసి ఎంతకు తెగించిందో, ఆఖరికి నలుగురిలో లేని పనిని కూడా తను ప్రెగ్నెంట్ అని అబద్ధం చెప్పింది, మన పరువును తీసింది, ఆ పెళ్లి చేసుకుని ఉండుంటే ఈ పాటికి అందరం ప్రశాంతంగా ఉండేవాళ్ళము, ఈ రాక్షసి వల్లే ఇదంతా జరిగిందమ్మా, దీన్ని అసలు అంత ఈజీగా వదిలిపెట్టకూడదమ్మా అని చెప్పి జుట్టు పట్టుకొని లాక్కెళ్ళబోతుంటే చక్రి అలాగే కేశవ అడ్డుపడతారు. ఇద్దరు కూడా నుంచొని, చూడు శైలు నాది, ఇంకొక్కసారి తన మీద చెయ్యి వేసినట్టు తెలిసినా నిన్ను అడ్డంగా నరికేస్తాను, చెయ్యి తీరా అని చెప్పి అనగానే ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోయి చేయి తీస్తాడు. ఇక అప్పుడు శైలి ఏమో కళ్ళు తెరుచుకుంటుంది. చూడండి మీ అందరికీ నచ్చినా నచ్చకపోయినా శైలు నా భార్యగా చేసుకునే బాధ్యత నాది, శైలు కొన్ని రోజులు ఓపిక పట్టు, మీ నాన్నని ఒప్పించినా ఒప్పించకపోయినా నిన్ను పెళ్లి చేసుకుని తీరతాను, ఈ ఇంటికి కోడలుగా అడుగు పెట్టేలా చేస్తాను అని చెప్పేసి మొత్తానికి చెప్పేసరికి శైలు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక ఆ తర్వాత వీళ్ళేమో వెళ్ళిపోదాము, ఇంకెందుకు ఇక్కడ, ఈ శైలజని వీళ్ళైతే వదలరు, అలాగే ఈ శైలు కూడా వీడిని వదలదు అని చెప్పి వరాలు అలాగే సురేష్ ఇద్దరు కూడా కొంచెం కోపంగా వెళ్ళిపోతారు. ఇక ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మాధవ అంటాడు, తనని జాగ్రత్తగా దింపేసి రారా అని చెప్పేసి మా కేశవకి అంటే సరే అని చెప్పి బయటికి తీసుకొస్తాడు. బయటికి తీసుకొచ్చిన తర్వాత ఏంటే బుస్సు ఇలా చేసావు, ఒక మాట చెప్పాలి కదా అని చెప్పి అంటే, నువ్వు టైంకి ఊర్లో లేవురా, నాకేం చేయాలో అర్థం కాలేదు, అందుకే ఈ పని చేశాను అని చెప్పేసి ఒక్కసారిగా హక్ చేసుకుని ఏడ్చేస్తూ ఉంటుంది శైలు. హే బుస్సు ఇప్పుడు ఏమైపోయిందని, నేను మీ అమ్మలతో చెప్పేశాను కదా ఇక నువ్వే నా పెళ్ళానివి అని, ఇంకెందుకు ఏడుస్తున్నావు అని చెప్పి అంటే, లేదురా ఇదంతా నాకు చాలా భయం వేసింది, కానీ నువ్వు లేకుండా మాత్రం నేను ఉండలేను అనిపించింది, నువ్వు లేకుండా ఉన్న క్షణం నాకు ఊపిరి ఆగిపోతుందేమోనని భయం వేసి నేను అంత పెద్ద అబద్ధం చెప్పాను, ఇది నీకు నీ కుటుంబానికి చాలా ఇదిగా ఉంటుందని నాకు తెలుసు, కానీ నేనేం చేయలేకపోయానురా, ఐమ్ సారీ, మీ ఇంట్లో వాళ్ళని కూడా తిట్టించాను అని చెప్పేసి అలా బాధపడుతుంటే, హే కమాన్ బుస్సు ఏం కాదులే, ఇప్పుడు అంతా కూడా ఓపెన్ అయిపోయింది కదా, నేను ఏ తప్పు చేయలేదని మా ఇంట్లో తెలిసిపోయింది, మీ ఇంట్లో కూడా తెలిసింది, ఇంకేం చెప్పు, ఇంకెందుకు బాధపడుతున్నావు, ఇక నుంచి నువ్వు ప్రశాంతంగా ఉండు, నిన్ను ఎలా అయినా సరే పెళ్లి చేసుకునే బాధ్యత నాది అని చెప్పేసి కేశవ అంటాడు. సరే పద అని చెప్పేసి ఇంక తనని దింపేస్తాడు. దింపేసిన తర్వాత ఈ లోపు చక్రి అంటాడు, ఇప్పటికైనా అర్థమైందా అన్నయ్య, పాపం వాడికి ఈ విషయంలో ఎలాంటి సంబంధం లేదు, ఆ పిల్ల పెళ్లి పనుల నుంచి తప్పించుకోవడానికి అలా అబద్ధం చెప్పింది కేశవగడి మీద, అంతే తప్ప కేశవ ఏ తప్పు చేయలేదని అని చెప్పి అంటే, అవునరా నేను కూడా తప్పు చేసాను, ఎందుకంటే ముందు వెనక ఆలోచించకుండా వాడిని నానా మాటలు అనేసాను, నా పెంపకాన్ని కూడా తప్పు పట్టాను అని చెప్పేసి ఇంకా వస్తాడు కేశవ. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకప్పుడు నన్ను క్షమించరా కేశవ, నోటుకు వచ్చినట్టు మాట్లాడేశాను, నేను తప్పు చేశానురా, నేను ఏదేదో మాట్లాడేశాను, నా పెంపకాన్ని కూడా తప్పుగా మాట్లాడాను అంటే, ఊరుకో అన్నయ్య, నువ్వు నన్ను తప్పుగా అనడం ఏంటి, నువ్వే కాదు ఎవరన్నా ఆ పరిస్థితులు అలాగే మాట్లాడతారు, కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకో, నీ పెంపకం ఎప్పుడు కూడా తప్పుదారిలో వెళ్ళలేదు అని చెప్పి అంటే ఇంక ఇద్దరు హగ్ చేసుకుంటారు. ఇంట్లో వాళ్ళందరూ అలా హ్యాపీగా ఉంటారు. సరేరా ఇక ఈ విషయాన్ని వదిలేసాయి,
కాకపోతే ఆ శైలుని ఎలా పెళ్లి చేసుకోవాలి అనే దాని గురించి ఆలోచించు. ఒకటి గుర్తుపెట్టుకో, వాళ్ళ ఇంట్లో వాళ్ళని బాధ పెట్టి పెళ్లి చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి వాళ్ళని ఒప్పించే పెళ్లి చేసుకునే ప్రయత్నం చెయ్యి, వాళ్ళ నాన్నకు నచ్చేలాగా బిహేవ్ చెయ్యి అని అంటే, సరే అన్నయ్య అదే ప్రయత్నిస్తాను ఒకసారి అని చెప్పేసి అంటాడు ఇంకా కేశవ. ఇక ఆ తర్వాత మొత్తం ఎవరి పనుల్లోకి వెళ్ళిపోతారు. ఇక కొన్ని రోజుల తర్వాత ఏంటి అంటే, ఒకరోజు శైలు వాళ్ళ నాన్న కొంచెం ఇదే ట్రామాలో ఉంటాడు. ఇక ఎప్పటికీ కూడా ఇంక ఇదంతా తెలిసిపోయినా కూడా ఇక శైలు అయితే ఖచ్చితంగా వేరే వాడిని అయితే పెళ్లి చేసుకోదు. కన్ఫర్మ్గా కేశవాన్ని మాత్రమే పెళ్లి చేసుకుంటుందని కొంచెం అదొక రకమైన ట్రామాలోకి వెళ్ళిపోతాడు. ఇక అప్పుడు ఇంకా అతను నడుస్తూ వెళ్తూ ఉంటే ఇక అదో రకంగా వెళ్తూ ఉంటే ఇంకప్పుడు ఒకసారిగా ఒక స్కూటర్ వచ్చి గుద్దేసరికి ఇంకా పడిపోతాడు, స్పృహ కోల్పోయేసరికి అందరూ కూడా గుమిగూడతారు. జనాలందరూ అయ్యో ఎవరో ఏంటో పాపం ఇలా పడిపోయాడు అది అని అంటుంటే, అప్పుడు కేశవ అక్కడి నుంచి వెళ్తూ ఉంటే బండి మీద ఏంటి ఇలా జనం గుమిగూడారని చెప్పేసి చూస్తాడు. వెళ్తే శైలు వాళ్ళ నాన్న కళ్ళు తిరిగి పడిపోతాడు కదా, ఇంకా గుద్దేశాడు అని చెప్పేసి స్కూటర్ అతను. ఇక అప్పుడు ఆ విషయం తెలుసుకొని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లకుండా ఇలా నుంచి చూస్తున్నారేంటండి అని చెప్పేసి ఒక ఆటో పిలిచి ఇంకా ఆటోలో హాస్పిటల్కి అయితే తీసుకెళ్తాడు కేశవ. దగ్గరుండి తీసుకెళ్ళిన తర్వాత డాక్టర్ ఎమర్జెన్సీ అని చెప్పేసి జాయిన్ చేసుకొని ఇంకా కొంచెం ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. ట్రీట్మెంట్ చేసిన తర్వాత బ్లడ్ అవసరం అవుతుంది. డాక్టర్ నాది కూడా ఆ బ్లడ్ గ్రూపే, నేను ఇస్తాను అని చెప్పి అంటే సరే బాబు అని చెప్పేసి తన బ్లడ్ తీసుకొని ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. ఈలోపు నర్సు ద్వారా ఇంకా ఇంట్లో వాళ్ళకి డీటెయిల్స్ అందిస్తారు. ఈ వరాలు ఫోన్ లిఫ్ట్ చేసిద్ది. మీ హస్బెండ్ ఇలా యాక్సిడెంట్ అయ్యి ఇంటి దగ్గర పడిపోయి ఉన్నాడు, హాస్పిటల్ అడ్మిట్ చేశారు, తొందరండి అంటే ఇక అప్పుడు సురేష్ అను ఇంకా వాళ్ళ అమ్మ వెళ్తారు. వరాలు ఇద్దరు కూడా వెళ్తే ఇంక అప్పుడు చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏడుస్తూ ఉంటుంది వరాలు. ఇక అప్పుడు శైలు అలాగే సురేష్ కూడా వస్తారు. వెంట వచ్చిన తర్వాత అయ్యో నా భర్తకి ఏమైంది డాక్టర్ గారు, ఇప్పుడు ఎలా ఉంది అంటే, ప్రాణాలకేం ప్రమాదం లేదండి, స్కూటర్ గుద్దేసింది, ఆయన ఏదో పరధ్యానంలో నడుస్తున్నట్టున్నాడు అది ఇది అని చెప్పేసి మాట్లాడిన తర్వాత నిజంగా చాలా థ్యాంక్స్ అండి అని అంటే, థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదండి, ఎందుకంటే డాక్టర్గా నా డ్యూటీ నేను చేశాను అంతే, కానీ ఆమెని ఒక అబ్బాయి తీసుకొచ్చాడు, అతన్ని మీ ఆయన్ని గనక అతను టైంకి తీసుకురాకపోయినా లేకపోతే తనకు సంబంధించిన బ్లడ్ని ఎక్కించడానికి ట్రై చేయకపోయినా ఖచ్చితంగా ఇక మీ ఆయన ప్రాణాలు అయితే కొంచెం రిస్క్లో పడేవి. కాబట్టి ఈ విషయంలో మీరు ఏమైనా థ్యాంక్స్ చెప్పాలి అనుకుంటే అది ఖచ్చితంగా మీ ఆ అబ్బాయికి చెప్పండి అని చెప్పేసి అంటారు. డాక్టర్ అలా అనేసరికి అవునా డాక్టర్ గారు చాలా థ్యాంక్స్ అండి, అతను ఎవరో చూపించండి అంటే ఆ పక్క రూమ్లో ఉన్నారు, రెస్ట్ తీసుకుంటున్నారు అని చెప్పేసి అన్న తర్వాత ఇక అప్పుడు వరాలు అలాగే శైలు సురేష్ కూడా వెళ్దాం అనుకుంటారు. ఇక ఈ లోపే కేశవకేమో ఫోన్ వస్తుంది. కేశవకి ఫోన్ వస్తే మాధవ ఫోన్ చేస్తాడు. అరే ఎక్కడున్నావురా అని అంటే, ఇలాగా శైలు వాళ్ళ నాన్నకి యాక్సిడెంట్ అయింది అన్నయ్య, నేను హాస్పిటల్కి వచ్చానంటే, అరే నేను ఇప్పుడే వస్తున్నానరా పక్కనే ఉన్నాను అయితే అని చెప్పేసి తను కూడా ఫోన్ పెట్టేస్తాడు. ఇక అప్పుడు వరాలు అలాగే శైలు సురేష్ ముగ్గురు కూడా లోపలికి వస్తారు. లోపలికి వచ్చిన తర్వాత ఇక నువ్వా మా ఆయన్ని సేవ్ చేసింది అని అంటే, అవును నేనే, రోడ్డు మీద పడిపోయి ఉన్నారు, నాకు ఏం చేయాలో అర్థం కాలేదు, అందుకే వెంటనే హాస్పిటల్కి తీసుకొచ్చాను అని చెప్పేసి అంటారు. ఇక అలా అనేసరికి సరే అయితే నువ్వు అనుకోలేదు నేను చిచ్చి అని చెప్పేసి పక్కకి వెళ్ళిపోతుంటే ఇక అప్పుడు మాధవ వస్తాడు. మాధవ వచ్చి ఇంకప్పుడు ఏంట్రా ఎలా ఉందిరా ఇప్పుడు, శైలు వాళ్ళ నాన్నకి బాగాలేదన్నావు కదా, యాక్సిడెంట్ అయిందన్నావు కదా, ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పేసి అంటా ఉంటే ఇక అప్పుడు లేదు బాగానే ఉంది, ఇగో ఇప్పుడే బ్లడ్ కూడా ఇచ్చాను అని చెప్పి అంటే, ఒరే డబ్బులు ఏమన్నా కావాలంటే చెప్పరా నేను చూస్తాను అని చెప్పి అంటే ఇక అప్పుడు ఈ మాటలన్నీ విన్న వరాలు ఏమో ఒక్కసారిగా ఇంకా చాలా బాధపడిద్ది. నిజంగా నేను మీలాంటి వాళ్ళన అపార్థం చేసుకున్నది, నన్ను క్షమించు బాబు, నన్ను క్షమించు కేశవ, నిన్ను ఇంకా మీ అన్నయ్యని కుటుంబాన్ని కూడా అపార్థం చేసుకున్నాను, క్షమించండి అని చెప్పేసి ఇంకా రకంగా క్షమాపణలు అయితే వరాలు చెప్పిద్ది. ఇక ఆ మాటకి సురేష్ కూడా ఏం మాట్లాడు, సైలెంట్గా ఉంటాడు, ఎంతైనా వాళ్ళ నాన్నని కొంచెం సేవ్ చేశారు అని చెప్పేసి. ఇక శైలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. మాధవ అండ్ కేశవ కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు.